హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమోష్. సో సీటెట్ రిజల్ట్ వచ్చిన కాడి నుండి అందరికీ డౌట్స్ వస్తున్నాయి. సీటెట్కి సంబంధించి సర్టిఫికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అలాగే సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీటెట్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అలాగే పాస్ మార్క్స్, అలాగే సీటెట్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, ముఖ్యంగా నెక్స్ట్ సీటెట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అప్లై స్టార్ట్ అవుతుంది అన్నది చాలామందికి డౌట్ ఉంది. సో వీటన్నిటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నేను కమెంట్ బాక్స్లో టెట్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఈ వీడియోని చూస్తే కనుక తప్పకుండా టెట్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఆల్రెడీ మనకి టెలిగ్రాము టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగు మీడియం గ్రూప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చాను, పిన్ చేస్తాను, అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి. దెన్ ఇక్కడ సీటెట్కి సంబంధించి సర్టిఫికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి. సో చాలామంది పాపం ఒక్కొక్క మార్కు 1 లేదా 2 మార్కులతో ఉండిపోయారండి. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. సో మనకి మీరు అఫ్కోర్స్ మీ 100% మీరు ఇచ్చారు. సో నెక్స్ట్ సీటెట్లో మ్యాక్సిమం మీరు చూపించండి. సో ఇంకో రిక్వెస్ట్ అండి, అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ సీటెట్ పడిన ఒక నెలకి 15 రోజులకి 10 రోజులకి దయచేసి ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి దయచేసి. ఇప్పుడు నేను మీకు చెప్తాను సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని. సో మీరు ఇప్పుడు నుండే, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు అయితే మీరు సీటెట్ రాయాలనుకుంటే మీరు ఇప్పుడు నుండే మీ సీటెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఎగ్జామ్కి ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు నేను క్లాసెస్లో జాయిన్ అయిపోతాను. ఎక్కడైనా మీరు నా క్లాసెస్ అనే కాదు, మీరు ఎక్కడైనా సరే క్లాసెస్ జాయిన్ అయిపోతాను, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, నాకు మంచి మార్క్స్ వచ్చేయాలి అంటే చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు చెప్తున్నాను, ఎందుకంటే పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. హిందీ ఎలాగో మనం అటెంప్ట్ చెయ్యము, ఇంగ్లీష్లో ఉంటుంది. ఏంటండి 150 క్వశ్చన్స్కి మనకి కేవలం 30 మార్కులే తెలుగు. ఏంటి 30 మార్కులే తెలుగులో ఉంటుంది, మిగిలినంతా మనకి ఏంటంటే పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో అందుకే ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే సీటెట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యేవాళ్ళు. సో మరి ఎప్పుడండి ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఎగ్జామ్ మీకు జూలైలో ఉంటుంది. ఏంటండి ఎగ్జామ్ జూలైలో ఉంటుంది. ఈసారి కూడా ఆఫ్లైన్ ఎగ్జామే, ఆన్లైన్లో ఉండదు. ఎగ్జామ్ జూలైలో ఉంటుంది. నోటిఫికేషన్ మీకు ఏప్రిల్లో చూడడానికి కనిపిస్తుంది. ఏంటండి ఏప్రిల్ మంత్లో మీకు నోటిఫికేషన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో ఎగ్జాము కంపల్సరీ ఈసారి మనకి జూలైలో ఉంటుంది కాబట్టి ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయిపోండి క్లాసెస్లో, ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది. సో దెన్ ఇక్కడ మనకి అసలు సీటెట్కి సంబంధించి సర్టిఫికెట్స్ మొన్న రీసెంట్గా రాశారు కదా 2024కి సంబంధించి, జనవరి 2024కి సంబంధించి. సో వాళ్ళకి సీటెట్ సర్టిఫికెట్ మ్యాక్సిమం మీకు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో చూడడానికి కనిపిస్తాయి. సో ఇంకోటి విషయం ఏంటంటే మీరు సీటెట్ సర్టిఫికెట్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలంటే మీరు స్క్రీన్ మీద చూడండి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావచ్చు, న్యూ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు అందాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నెట్లో ఉంచండి. సో అప్పుడు వెంటనే నేను ఏం వీడియో వేసినా మీకు అందుతుంది. ముఖ్యంగా సీటెట్కి సంబంధించి ఎక్కువగా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సీటెట్ ప్రిపరేషన్ టిప్స్, సీటెట్ నోటిఫికేషన్ పడిన కానివ్వండి ఎగ్జామ్ అయ్యే వరకు ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అనేవి చాలా మంచిగా వేస్తాను. అలాగే టెట్ డిఎస్సి ప్రిపరేషన్ టిప్స్ కూడా నేను వేస్తూ ఉంటాను. సో అందుకే తప్పని సబ్స్క్రైబ్ చేయండి. దెన్ సీటెట్ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది డీజీ లాకర్ అనే యాప్. ఇది ఫ్రీ యాప్. ఇక్కడ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే మీ ఆధార్ అనేది మీ మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి ఉండాలి, అప్పుడే మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో చాలామంది ప్రీవియస్ ఇయర్ రాసిన సీటెట్ సర్టిఫికెట్లు మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అవ్వడం లేదు అని అంటున్నారు. అవుతాయి 100%. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి సీటెట్ సర్టిఫికెట్లు కూడా డౌన్లోడ్ అవుతాయండి. ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి? మీరు అప్పుడు సీటెట్ అప్లై చేస్తున్నప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్ మీ ఆధార్తో లింక్ అవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్ నెంబర్ ఉండాలి. సీటెట్ అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్ నెంబర్ కానీ, హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ నెంబర్ కానీ ఉండాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ ఏ ఇయర్దైనా సరే మీరు సీటెట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా రాలేదు సీటెట్ సర్టిఫికేట్స్ మనకి ఒక 10 to 15 days వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో మరి ఉద్యోగ అవకాశాలు ఏమిటి? చాలామందికి ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే 82 90 కన్నా
మీకు మార్కులు 90 కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, 89, 82 ఇలా ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా 82 వస్తే ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్వాలిఫై అయినట్లు. మీకు అక్కడ క్వాలిఫైడ్ అని ఉండదు, ఏంటంటే స్టార్ పెట్టి వదిలేస్తాడు అంతే. 82 ఉందనుకోండి, ఇలా స్టార్ ఉంటుంది అంతే, కానీ మీరు క్వాలిఫై అయినట్లే అకార్డింగ్ టు సీటెట్ గైడ్లైన్స్, సీటెట్ రూల్స్ అండ్ మనకి స్టేట్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఏంటండి క్వాలిఫై అయినట్లే. కానీ మీకు 90 అబోవ్ ఉంటే కనుక మీకు అక్కడ క్వాలిఫైడ్ అని ఉంటుంది. మీకు అక్కడ లేదు అంటే రాయకపోయినా సరే మీరు క్వాలిఫై అయినట్లే, అది మీరు గమనించాలి. దెన్ సెంట్రల్ లెవెల్లో జనరల్ కేటగిరీకి 90 మార్క్స్, మిగిలిన కేటగిరీస్కి 82 మార్క్స్. స్టేట్ లెవెల్లో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ రిజర్వేషన్స్ ఉంటాయండి. ఏవైతే బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 60 మార్క్స్, స్పెషల్లీ ఎబుల్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి 75, జనరల్కి 90. సీటెట్లో వస్తే మీరు డిఎస్సీస్కి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఇది స్టేట్ లెవెల్. అది సెంట్రల్ లెవెల్. సెంట్రల్ లెవెల్ మాత్రం జనరల్కి 90 రావాలి, మిగిలిన వాళ్ళకి 82 మార్క్స్ రావాలి. 82 మార్క్స్ వచ్చి అక్కడ క్వాలిఫైడ్ అని సర్టిఫికేట్ లేకపోయినా మీరు క్వాలిఫై అయినట్లే, అది గుర్తుపెట్టుకోవాలి. పాస్ మార్క్స్ చెప్పేసాను. దెన్ ఉద్యోగ అవకాశాలు ఏమిటి అంటే, సో యాజ్ ఇట్ ఈస్ మనం డిఎస్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు, సేమ్ వెయిటేజ్ కూడా కన్సిడర్ అవుతుంది. సో మనకి జీవో నెంబర్ 11 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో కూడా మనకి మొన్న ఏంటండి సీటెట్కి సంబంధించి వెయిటేజ్ ఇస్తూ సీటెట్, ఏపీ టెట్, అలాగే టీఎస్ టెట్ కన్సిడర్ చేస్తూ డిఎస్సికి ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ. అది ఒక ఉద్యోగ అవకాశం. ఇంకోటి ఏంటంటే మీరు ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొంచెం శాలరీస్ మంచిగా డిమాండ్ చేయవచ్చు. అంటే ప్రైవేట్ స్కూల్లో కొంచెం ఏంటండి మీకు సీటెట్ ఉంది అంటే కొంచెం మంచి రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ గైడ్లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా చాలా ప్రైవేట్ స్కూల్స్ మారాయి, ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవడం లేదు. సీటెట్ కానీ టెట్ కానీ ఉండాలి. సీటెట్ ఉంటే ఇంకా మంచిది. దెన్ కేవీఎస్ అండి, కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, అలాగే ఆర్మీ స్కూల్స్, ఇవే మనకి దగ్గరలో ఉన్న మన 2 స్టేట్స్లో ఉన్న ఎక్కువ స్కూల్స్ అనమాట. ఎక్కువ కేవీఎస్ స్కూల్స్ ఉంటాయి, ఎన్విఎస్ స్కూల్స్, ఈఎంఆర్ఎస్, ఆర్మీ స్కూల్స్, అలాగే గురుకుల స్కూల్స్, అలాగే మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా. సో ఈ స్కూల్స్ అన్నిటికి కూడా తప్పకుండా సీటెట్ ఉండాలి. ముఖ్యంగా మనకి ఈఎంఆర్ఎస్ వచ్చింది చూసారా, ఆ ఈఎంఆర్ఎస్కి కేవలం సీటెట్టే అడిగాడు. చాలామంది పాపం సీటెట్ లేక అప్లై చేసుకోలేదు. సీటెట్ పేపర్ 2 ఉండాలి. సో పేపర్ 1, పేపర్ 2 బోత్ కూడా ఉన్నాయండి. బోత్ కోర్సెస్ ఉన్నాయి. చాలా మంచిగా ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, నోట్స్ ఇస్తూ, ఎన్సీఆర్టీ నోట్స్ ఇస్తూ చాలా చక్కగా కోర్సెస్ ఉన్నాయి. సో జాయిన్ అవుతే మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, తెలుగు మీడియం వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలల ముందు సీటెట్ కోర్సులు కంప్లీట్ చేసుకుంటే కానీ క్వాలిఫై అవ్వలేరు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈఎంఆర్ఎస్, ఎన్విఎస్ ఈ రెండిట్లకి కూడా సీటెట్ పేపర్ 2 బీఈడీ చేసిన వాళ్ళే ఎలిజిబుల్. చాలా చక్కగా ఇక్కడ మనకి ఏంటండి మొన్న భాషా పండితులు అయితే చాలా ఎక్కువ పోస్టులు తీసాడు ఈఎంఆర్ఎస్లో, కానీ భాషా పండితుల్లో సీటెట్ పేపర్ 2 చాలామంది అవ్వలేదు. అప్పటికి నోటిఫికేషన్ లేదు సీటెట్కి సంబంధించి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీరు అప్లై చేసుకుని యూజ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎందుకు సర్టిఫికేట్ పెట్టేసుకోవాలి పక్కన? లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కాబట్టి. సర్టిఫికేట్ అనేది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సీటెట్ గురించి. ఇంతలాగా మీకు సీటెట్లో యూట్యూబ్లో కనిపించే వీడియో మన ఛానల్లోనే ఉంటుంది అనమాట. ఇంత క్లియర్గా, ఇంత ప్రతిదీ కూడా చాలా చక్కగా. సో లైక్, షేర్ తప్పకుండా చేయండి, మీ ఫ్రెండ్స్ గట్ట అందరికీ షేర్ చేయండి. దెన్ ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి, సో ఆర్మీ స్కూల్స్లో పిఆర్టీ ఉంటుంది, పిఆర్టీ పీజీటీ కూడా ఉంటుందండి, టీజీటీ కూడా ఉంటాయి. కానీ మనకి ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ గురుకులాల్లో పిఆర్టీ ఉండదు, అంటే ప్రైమరీ అనమాట. బట్ కేవీఎస్లో ప్రైమరీ ఎక్కువ ఉంటుంది. అంటే పిఆర్టీ పోస్టులు అనేవి మనకి కేవీఎస్లో ఎక్కువ ఉంటాయి. సో కేవీఎస్ నోటిఫికేషన్ మనకి ఈ ఇయర్లో వస్తుంది. ఏంటండి ఈ ఇయర్ మొన్న జరిగిన పార్ట్ ఇయర్ ఎండింగ్కి నోటిఫికేషన్, న్యూ ఇయర్లో ఎగ్జామ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేవీఎస్ మాత్రం ఈసారి మాత్రం 9,000 ప్లస్సే ఉన్నాయంట వేకెన్సీస్. 9,000 ప్లస్ ఉన్నాయి, అంటే 3,000 ప్లస్ పిఆర్టీ వెళ్ళిపోతుంది. సో అది యూజ్ చేసుకోండి. మంచిగా సీటెట్ రాసి పెట్టుకోండి సర్టిఫికేట్ పక్కన. నేను చెప్తున్నాను అదే, స్టేట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి, సెంట్రల్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సెంట్రల్ స్కూల్స్ కూడా మనం ఏంటంటే అప్లై చేసి వాళ్ళతో పోటీ పడాలి. ఎందుకంటే ఈ స్కూల్స్ మనకి మీరే చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రతి చోట ఈ ఎన్విఎస్, కేవీఎస్ స్కూల్స్ ప్రతి చోట ఉన్నాయి.
సో ఇది సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గ్రూప్ ఉంది స్పెషల్గా. సో ఇంగ్లీష్ మీడియంలో అసలు టెట్ డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను వీడియోస్ చేస్తాను. తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి. సీటెట్ గ్రూప్స్ ఉన్నాయి, సీటెట్ సంబంధించి గ్రూప్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడండి సీటెట్ది? ఏప్రిల్ మంత్ ఎండింగ్, ఎగ్జామ్ జూలైలో అండి. ఏప్రిల్ మంత్ ఎండింగ్, మే ఫస్ట్ వీక్ కల్లా నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో వేస్తాను, అలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ కూడా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈసారి ఎగ్జామ్ ఆఫ్లైన్లోనే ఉంటుంది. అలాగే మనకి ఏంటండి ఎగ్జామ్ జూలైలో ఉంటుందండి, డేట్ సండే, ఏదో ఒక సండే ఉంటుంది అనమాట. సో ఇది అది క్లాసెస్ కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ అవైలబుల్ ఉంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుండి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.